కొడుతుంటా డైరెక్ట్ స్మైల్ ప్లీజ్. వీడియో మోడా ఫోటో మోడా ఏం లేదు, డైరెక్ట్ వేసుకోవడమే. చెప్పల బుల్లెట్స్ చెప్పల బుల్లెట్స్. ఒకటే మ్యూజిక్ మైండ్లో చెప్పల బుల్లెట్స్ చెప్పల బుల్లెట్స్ అనుకుంటా. 1000 రూపాయలు చలాన్ పడింది బ్రో. ఎక్కడ పడ్డది ఏంది అనేది క్లారిటీ లేదు, కానీ వాడు మాత్రం నాకు 1000 రూపాయలు వేసాడు. ఇగో వాడు చూడు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. అండ్ మనం పెట్టిన ప్రతి వీడియోకి అయితే మంచిగా అయితే వస్తుంది సపోర్ట్. చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారనుకొని మళ్ళీ ఒక కొత్త వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ 2 days కానీ అయితే నేను వీడియో ఏం చేయలేదు, నాకు కోల్డ్ ఉండే చాలా. వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీడియోని అయితే లాస్ట్ వరకు ఇవ్వండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానల్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రం. అండ్ చూద్దాం ఈరోజు ఎలాంటి కంటెంట్ దొరుకుతుందో. మొత్తం బస్సులు ఫుల్ అంటగా, బస్సులు మొత్తం ఫుల్ అంట, మెట్రోలు మొత్తం ఖాళీ అంట. ఎలా ఉంది బ్రోస్? మొత్తం ఆధార్ కార్డుతోనే అంటగా పని. ఇగో వీడియో వాడు చూడు, వచ్చేస్తున్నాడు డైరెక్ట్గా వితౌట్ థింకింగ్. పడిపోయింది చూడండి. ఆ బైక్ మాత్రం మస్తుగా అనిపిస్తుంది నాకు. మొన్న నుంచి బైక్ మీద కన్ను పడింది. ఇగో చూడండి, 2 సైలెన్సర్లు అండ్ బండి కూడా మస్తు ఉంది. చూడడానికి ఆ లుక్ కానీ అది కానీ. బండి మాత్రం ఎంత మినీ సైజ్ ఉన్నట్టుంది కదా. గద్ది ఎంటీ అంటారా? ఇక మనకు ఆల్ టైమ్ ఫేవరెట్ బైక్ అనమాట. బ్రో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఉంది లెఫ్ట్ సైడ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి బ్రో. ఏంది అయినా నవ్వుకుంటున్నా అనుకున్నా, కానీ ఫోన్లో నవ్విస్తున్నారు భయ్యాకి. సూపర్ బ్రో. వచ్చాడండి అపాచీ. పల్సర్కి కూడా టైల్ట్ ఐడియా కోసేసారా? చూడండి బాగుంది. కనిపించడం మాత్రం మంచిగా అనిపిస్తుంది, కానీ వెనకాల వచ్చిన పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే, నాకు డైరెక్ట్గా 1000 రూపాయలు చలాన్ పడింది బ్రో. నాకు ఎక్కడ పడ్డది ఏంది అనేది క్లారిటీ లేదు, కానీ వాడు మాత్రం నాకు 1000 రూపాయలు వేసాడు. నేను లేచి ఫోన్ అట్లా ఛార్జింగ్ పెట్టేసి ఫ్రెష్ అయినా. ఏంది బ్రో, లేచిన వెంబటే ఫోన్ చూడగానే ఏదో ట్రాఫిక్ వైలేషన్ అనేది కనిపించింది నోటిఫికేషన్లో. ఏంట్రబ్బా అని ఓపెన్ చేసే వారికి డైరెక్ట్ వాడు 1000 రూపాయలు వేసాడు బ్రో. డైరెక్ట్ వీడియో కూడా పంపించేశాడు. ఏమైందన్నా? అన్న బోలుతున్నా నిన్ను. 1000 రూపాయలు వేసాడు బ్రో. మీకు చూపిస్తా కూడా నా చలాను. మలేషియన్ టౌన్షిప్ అంట, అది ఎక్కడ నుంచో. ఇక చూసుకోండి బ్రోస్. ఇక పైన కెమెరాలు ఉన్నాయి. తెలియకుండా మనం రప్ప వేయడం. 1000 రూపాయలు పెట్రోల్కే లేదురా బాబు అంటే వాడు నాకు 1000 రూపాయలు బుక్క పెట్టాడు మ్యాన్. మెల్లమెల్లగా కదులుతున్నాయి బండ్లు. బండి. నా భయం ఏంటంటే, వాళ్ళు December 3rd రోజు చేసిన వ్లాగ్కి ఆ రోజు చలాన్ అయితే వచ్చింది. దాని తర్వాత నేను మళ్ళీ 3 సార్లు పోయాను వ్లాగ్ చేయడానికి. అంటే నాకు చలాన్ వచ్చే గ్యాప్లో మళ్ళీ 3 times వెళ్ళినా సేమ్ అలాగే డ్రైవింగ్ చేసుకుంటూ సేమ్ రూట్. మళ్ళా భయం ఏంటంటే, మిగతా 3 కూడా వస్తే నా పరిస్థితి ఏంటా అని. చెప్పల బుల్లెట్స్. ఒకటే మ్యూజిక్ మైండ్లో చెప్పల బుల్లెట్స్ అనుకుంటా. పక్కన కూడా హెల్మెట్ ఏడబెట్టిందో బ్రో. సూపర్ బ్రా.
సూపర్ సూపర్. ఎవరైనా పోలీసు వాళ్ళు ఉంటే టక్కని తీసి హెల్మెట్ పెట్టేసుకో ఉంటాడు అన్నమాట. అదిదా ప్రాసెస్. కొడుతుంటా డైరెక్ట్ స్మైల్ ప్లీజ్. వీడియో మోడా ఫోటో మోడా ఏం లేదు, డైరెక్ట్ వేసుకోవడమే. అది ఒక్కడ చిలాను కొడుతుండని చూసి అంకుల్ డైరెక్ట్ హెల్మెట్ పెట్టుకున్నాడు ఆపేసి. సూపర్ అంకుల్. అదే ఇందాక ఎప్పుడైనా కూడా ప్రాసెస్, అదే ప్రాసెస్ మొత్తం జరిగేది ఇక్కడ. కానీ క్రేజీ కదా, మంచి ప్లేస్లో. యూటర్న్ అయితే ఎవ్వరు స్పీడ్ వెళ్ళలేరు, కన్ఫామ్గా స్లో చేసుకొని మెల్లగా తిప్పుకోవాల్సింది ఎవరైనా. కానీ మంచి స్పాట్లో ఉన్నాడు. టార్గెట్ ఈస్ కంప్లీట్ అనుకుంటా. టక్కా టక్కా కొట్టేయడమే. సూపర్ సూపర్. అందరూ ఎంత ఐక్యూ వాడుతుర్రు అంటే ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు. సూపర్ ఐక్యూ బ్రో. ఆ ట్రాలీ వాడు పాపం చూసుకుంటలేడు. పక్కన పల్సర్ బండి వాడికి జస్ట్ మిస్ తాకిచ్చేవాళ్ళు. చూసుకోవాలి కదరా నాన్న. ఇది ఎంతో ఇంకా సూపర్. డైరెక్ట్ వెనకాల పెట్టేసిండు. ఏమవుతుంది బ్రో హెల్మెట్లు పెట్టుకుంటా, హెడ్ సెట్ పెట్టుకోనికి రాదా? ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ బ్రో. ఈరోజు మొత్తం మనకి హెడ్ సెట్ బ్యాచే తగులుతుంది అండి. నాన్నకేతదు హెల్మెట్ పెట్టుకోవాలి. అండ్ కుడియదు నో హెల్మెట్. హెల్మెట్ని హ్యాండిల్ కన్నా లేకపోతే బైక్ వెనకాలన్నా కట్టేసేయాలి. యాక్చువల్గా అయితే నేను ఇంకొంచెం లాంగ్ వెళ్దాం ఈరోజు అనుకున్నాను, కానీ బట్ చూస్తే పెట్రోల్ ఫ్యూయల్ మొత్తం అయిపోయింది. సో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నా. ఎందుకు రిస్క్, మధ్యలో ఆగిపోతే మన దగ్గర నో మనీ అని, డబ్బులు ఏం లేవు అని చెప్పేసి రిటర్న్ అయిపోతున్నా. క్రేజీ వెహికల్ కదా, ఎలక్ట్రిక్ వెహికల్ బాగుంది, చాలా బాగుంది. ఎవరు అర్జున్ రెడ్డి మొత్తం ఫార్మల్లో ఉన్నాడు. నో 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 కొంచెం భక్తం ఉంది అర్జున్ రెడ్డి. కాకపోతే వెరీ గుడ్ వెరీ గుడ్. స్వామి చూసారా ఆగమని ఎట్లా పెట్టాడో చెయ్యి. సూపర్. అందరు వెళ్ళిపోతుంటాడే స్వామి చెయ్యి పెట్టి మరి సిగ్నల్ చూపిస్తున్నాడు ఆగాలి ఆగాలని. డబ్బులు లేవు కాబట్టి మెల్లగా పోవాల్సి వస్తుంది. అదే డబ్బులు ఉండుంటేనా ఆడ ఈడ కూడా కెమెరాలు ఉన్నాయి. అసలు ఆ చెల్లాన్ని ఏడబడిందో తెలియట్లేదు బ్రో. ఆ ప్లేస్లో ఉన్న స్లోగా పోదామంటే రోడ్డు మీద బస్సు ఆగిపోయే. పాపం పాపం